నవరాత్రులలో తొలి రోజు మనం శైలపుత్రి అమ్మవారిని పూజిస్తాం. ఈమె ఎలా పుట్టిందో మీకు తెలుసా? విశ్వం ఆరంభంలో దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తన తండ్రికి ఇష్టం లేకపోయినా శివుడిని పెళ్లి చేసుకుంది. ఒకరోజు దక్షుడు మహాయజ్ఞం నిర్వహించాడు. విశ్వంలో ఉన్న దేవతలు, ఋషులు, రాజులకు అందరికీ ఆహ్వానం పంపాడు. కాని అహంకారంతో శివుడు సతీదేవిని మాత్రం కావాలనే పిలవలేదు. అయినా సతీదేవి శివుడు ఎంత చెప్పినా వినకుండా తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తన తండ్రి అందరి ముందు శివుడిని అవమానిస్తాడు. ఈ అవమానం తట్టుకోలేక సతీదేవి అగ్నిలో దూకి తనకు తాను దహించుకుంది. ఈ వార్త విన్న శివుడు కోపంతో సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని విశ్వమంతా సంచరిస్తాడు. శివుడి ఆవేశాన్ని తగ్గించడానికి మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా విభజిస్తాడు. ఆ ముక్కలు పడ్డ ప్రదేశాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. కాని ఆ తల్లి శక్తి, ఆదిశక్తి ఎప్పటికీ నశించదు. తర్వాత జన్మలో ఆమె పర్వతరాజు హిమవంతుని కూతురుగా పుట్టింది. అందువల్లనే ఆమెను శైలపుత్రి అని పిలిచారు.